పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా రెవెన్యూ సేవలను తర్వాత కులము ఆదాయం సర్టిఫికెట్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఎన్నో రకాల కుల ఆదాయ సర్టిఫికెట్లు మన 2 జిల్లాలలో ఆదర్శంగా వేలాది మంది విద్యార్థులకు ఎంసెట్ తర్వాత బీటెక్ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లు పొందడానికి ఇవి కీలకమైనటివి. ఇవి కేవలం 24 గంటల్లోనే అప్లై చేసిన 24 గంటలకు ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఇన్కము జనన మరణ సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు మండలాల్లో డోను ప్యాపిలి బేదించర్ల మండలాల్లో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు అత్యున్నతమైన సేవలు అందిస్తున్న నరసింహులు గారిని జిల్లా కలెక్టర్ ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు ఆయనకు ఉత్తమ ఉద్యోగిగా కమెండేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది మంచి తరుణము. ఈరోజు సామాన్యుడు కూడా ఫోన్ ఎత్తి ఆ ఆఫీస్లో ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు కనుక్కుంటూ వాళ్ళకు సేవలు అందిస్తున్న నరసింహులు గారిని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆయనని జాయింట్ డిఆర్ఓగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పదోన్నతి అందించాలని చెప్పి నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎవరు రికమెండేషన్ లేకుండా ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ అయితేనేమి ఆన్లైన్ అయితేనేమి వన్ బీమ్ అయితేనేమి పాస్ పుస్తకాలు అయితేనేమి ల్యాండ్ సర్వే జరిగినప్పుడు గత ప్రభుత్వంలో దాదాపు వేలాది మంది భూములు గల్లతైతే ఈ మండలంలో వలసలలో 500 బుక్కులు పాస్ పుస్తకాలు ఇవ్వడం అనేది చరిత్ర. తర్వాత కొత్తబుర్జు మిగతా గ్రామాల్లో కూడా పాస్ పుస్తకాలను అందించి రైతుల జీవితాల్లో వెలుగును అందించిన నరసింహులు సార్ గారికి ఈ యొక్క శ్రావణ మాస సందర్భంగా ఆయనకు సకల దేవుల ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి దళిత సంఘం నాయకులు చిన్నమల్కాపురం గార్లపాటి నాగన్న గారు, తర్వాత వినియోగదారుల సంఘం నాయకులు యేసుపాదం గారు, వినియోగదారుల సంఘము గౌరవ సలహాదారులు డాక్టర్ భాస్కర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వము నరసింహులు సార్ యొక్క సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఆయనకు అవార్డును కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.